హైదరాబాద్లో హైడ్రా పెట్టి చెరువులు చెరబట్టి అక్రమంగా కట్టిన బంగ్లాలను కూలగొట్టిపిస్తున్న రేవంత్ రెడ్డి సార్ కన్ను ఇప్పుడు రాజుల కాలం నాటి కోటలు దొరల కాలం నాటి గడిల మీద పడ్డదట. అగో అవి కూడా అక్రమ కట్టడాలని కూలగొట్టాలనుకుంటున్నాడు అయ్యే బాలన్న అంటారా? ముచ్చట మొత్తం మునుబట్టి చెప్తా పండ్రి. శానా మాటల ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుడేమో శాతాడు పొడుగుంటున్నది, చేసుడేమో గొర్రెతోక మందం అన్నం ఉంటలేదు. అది సరే కానీ ఇప్పటి ముచ్చట ఏంటంటే జమాన్ల రాజులు కట్టిన చారిత్రక కట్టడాలు, వెనకడ దొరలు కట్టిన గడీలు, కోటలు, గుళ్ళు, గోపురాలు ఉన్నాయి కదా, అగో వీటికి మళ్ళా మెరుగులు అద్ది చాలా పెద్దగా టూరిస్టు స్పాట్లుగా తీర్చిదిద్దుదామని తీరొక్క ఇకబతులు పడుతుర్రట. భాగ్యనగరంలో వెనకటి తంతెలబాయిలు పాడుబడి ఉన్నాయి కదా, అవిటికి మళ్ళా మునుపటి కల తీసుకొస్తారట. హైదరాబాద్లో ఉన్న కోటలు గడీలు కాపాడుకునే జిమ్మెదారి మన మీద ఉన్నది. అందుకే అవిటి చెక్కు చెదరకుండా రక్షించుకోవాలి. భాగ్యనగరంలో ఉన్న పాత భవంతులు సౌదాలు చూసేదందుకు బయటి దేశాలలో రాష్ట్రానికి వచ్చేటట్టు చేయాలి. మూసీ నదులున్న మురికి మొత్తం సాపు చేస్తాము, దాని చుట్టుముట్టున్న బంగ్లాలను ఇంకా బందోబస్తుగా చేస్తాము. పాత అసెంబ్లీకి పూత పెడతాము, అందులోనే శాసన మండలి పెడతాము. ఉస్మానియా దవాఖానా, హైకోర్టు, పట్నం కాలేజీ, పురాణా పూల్ బ్రిడ్జి, సాలార్జంగ్ మ్యూజియం ఇట్లా చాలా మార్చేస్తారట. మార్పు అంటే ప్రజల బతుకుల మార్పు వస్తుంది అనుకుంటే పాత వాటికి పూత పెడతామనేంత మార్పు తీసుకొచ్చిర్రు. గత సర్కార్లో కూడా కేసీఆర్ సారు మామూలు గప్పాలు కొట్టుకోలేదు. మూసీ నదిలో మురికి సాపు చేస్తా అన్నాడు, చేయలే. హుసేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే తేటగా అయ్యేటట్టు చేస్తా అన్నాడు, చేయలే. పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, చేయలే. భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తా అన్నాడు, చేయలే. గత 10 ఏళ్ల ఏలుబడిలా గట్లనే ఉన్నది. కాంగ్రెస్ 10 నెలల ఏలుబడిలో కూడా గట్లనే ఉన్నది. కాకపోతే మంత్రులు మారిండ్రు. నగరాభివృద్ధి అని నాయకులు నరకుడే ఉన్నది కానీ అయ్యింది లేదు. ఈ సీఎం సారు ఇంతగానం చేస్తా అని అన్నాడు. ఈయనతోనన్నా అవుతుందా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.